జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారికి, అదేవిధంగా తోటి మాజీ శాసనసభ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు రోహిత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్న ప్రభాకర్ అన్న మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు షకీల్ భాయ్ గారు, శ్రీశైల్ అన్న, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, ఎందుకంటే చాలామంది ఉన్నారు, సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి నూతనంగా గెలిచినటువంటి మా సర్పంచులకు, ఉప సర్పంచులకు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇప్పుడే వచ్చినటువంటి తలసాని సీనన్న కూడా నమస్కారం తెలియజేస్తూ, మీరు చూసిండ్రు ఇప్పుడు ఇందాక రోహిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క తాండ్రులనే కాదు, వికారాబాదులో కూడా ఎంత అరాచకంగా నడిచిందో మొన్న ఎలక్షన్ మనం అందరం కూడా చూసినాము. తాండూరు కంటే దాదాపు 20 గ్రామ పంచాయతీలు తక్కువ ఉండగా మేము కూడా 52 గెలిచినామన్నా. అందరు కూడా ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి లేదు, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఇందాక మా సీనన్న పార్టీ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా చెప్పిండు, అక్కడ గెలిచి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకే సిల్లి గవ్వలేదు, వీళ్ళు పోయి కూడా చేసేది ఏమీ లేదనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. మీ అందరికీ తెలుసు, రాబోయేటటువంటి రోజుల లోపల 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మొన్నటికి మొన్న చూసినాం మనం, మా వికారాబాదు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు స్పీకర్ అయినరు. స్పీకర్ అయితే మేమందరం కూడా చాలా సంతోషించినాం. ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మా వికారాబాద్కు తగ్గింది కదా అని చెప్పి మేము చాలా సంతోషిస్తే, మొన్న మాట్లాడినటువంటి ఆయన మాటలు మా వికారాబాద్ ఇజ్జత్ మొత్తం తీసి పడేసిండు. ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు 10 మంది కాంగ్రెస్లో చేరినరా చేరలేడా అనడానికి. ఎందుకంటే వాళ్ళే స్వయంగా ట్విట్టర్లో పెట్టిండ్రు, మేము అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పి వాళ్ళే ట్విట్టర్లో పెట్టిండ్రు. అంటే ఏ కళ్ళున్నోనికి కూడా ఇది కనిపిస్తుంది. వాళ్ళే చాలా చోట్ల మైకులలో చెప్పిండ్రు మేము చేరినామని చెప్పి, ఏ చెవులున్నోనికైనా కానీ ఇది వినిపిస్తుంది. అంటే మా స్పీకర్ గారికి కళ్ళు లేవు, చెవులు లేవు అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. మీరు తొందర లోపల కళ్ళ పరీక్ష, చెవుల పరీక్ష చేయించుకొని మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.